లూలుకి సంబంధించినది ఎంత గొడవైనా సరే మేము ఇచ్చేయాల్సిందే అన్నటువంటి ధోరణిలోనే ఒక పక్కన ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మాజీ ఐఏఎస్ అధికారి శర్మ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఒక లేఖ రాయడంతో పాటు కంప్లైంట్ చేస్తానంటున్నారు. ఏంటి అంటే లూలు అనే విదేశీ సంస్థ, అటువంటి సంస్థకి విశాఖ సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా ల్యాండ్ ఇస్తారు? 2012లో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా భూములు అమ్మకూడదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఒకవేళ కేటాయించిన మార్కెట్ రేట్ కంటే 10% అధికంగా రెంట్ వసూలు చేయాలని చెప్పింది. అలాంటిది లూలు కంపెనీకి విదేశీ సంస్థ, అటువంటి సంస్థకు విశాఖ సముద్ర తీరంలో ఏ విధంగా భూములు కేటాయిస్తారు, అది కూడా అత్యంత విలువైనటువంటి భూముల్ని ఎలా తక్కువ కేటాయిస్తారు అంటూ ఏదైతే మాజీ ప్రభుత్వ కార్యదర్శి శర్మ బహిరంగ లేఖ రాశారు. ఈడీకిను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖ రాస్తూ సిబిఐకి కూడా రాసుకొచ్చారు. అతి తక్కువ ధరకి ఏ విధంగా ఇస్తారు, విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తా.